ఎన్టీఆర్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథాలజీ మూవీ చేస్తూ ఉన్నాడు. త్రివిక్రమ్ ఒక అద్భుతమైన మైథాలజికల్ టచ్ ఉన్న కథని రెడీ చేస్తూ ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాని అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ డేట్స్ 2 ఏళ్ల వరకు ఖాళీ లేవు. దాంతో ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. మోస్ట్ పవర్ఫుల్ దేవుళ్లలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతూ ఉన్నారు అని నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అలానే గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి 2 సంస్కృత శ్లోకాలని జత చేశారు. దీంతో గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ కి నాగవంశీ వీర అభిమాని అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలలో అన్న అని సంబోధించేది తారక్ ఒకరినే. దీన్ని బట్టి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోపై క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలని పోస్ట్ చేసిన వంశీ ఎన్టీఆర్ దేవుని రూపంలో నటిస్తారని తెలిపారు. సూర్యదేవర నాగవంశీ పోస్ట్ చేసిన శ్లోకాన్ని బట్టి ఈ మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ కమింగ్ అంటూ మరో శ్లోకాన్ని పోస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మయూరా ధీరుడం మహావాక్యగూఢం మనోహరితి అహం మహచిత్త మహదీ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అంటూ మరో హింట్ ఇచ్చారు. ఇంతవరకు పురాణాల్లోని శివుడి మీద వినాయకుడిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమారస్వామి కథలోని ప్రధాన ఘట్టాలని తీసుకొని ఆయన స్కంద సైన్యంలో నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ మూవీని తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.